ప్రియా, వీటన్నిటినీ చూస్తేనే కడుపు నిండిపోతోంది. పెళ్లికొచ్చిన వాళ్ళందరూ వంటకాల గురించే మాట్లాడుకుంటున్నారు. మరి మన ఇంట్లో పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇన్ని వెరైటీసా? ఎప్పుడూ తినని ఇన్ని వెరైటీస్ చేయించావే. భలే రుచిగా ఉన్నాయంట. ఇన్ని వెరైటీస్ ఉంటే ఒక్క స్పూన్ తింటే చాలంట. నీకు తెలుసు కదా వదినా, మన ఆదిత్యకి ఆశీర్వాద్ ఆటతో చేసిన వంటలంటే ఇష్టమని. అందుకే పెళ్లిలో ఆశీర్వాద్ ఆటతో 20కి పైగా వెరైటీస్ చేయించాను. 20కి పైగా వెరైటీసా? ఇవన్నీ ఆశీర్వాద్ ఆటతోనా? అవునదనా. ఆశీర్వాద్ ఆటతో చాలా రుచికరమైన వంటలు చేయొచ్చు. అవును ప్రియా, ఇన్ని వెరైటీస్ వండటం నువ్వెప్పుడు నేర్చుకున్నావు? చాలా సింపుల్ వదినా. ఆశీర్వాద్.com వెబ్సైట్ లో ఈ రెసిపీస్ అన్నీ ఉంటాయి. ఓ, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, వండుకోవచ్చు. ఇదేదో బాగుందే. కొడుకు కన్నా కూతుర్ని కనడమే గొప్ప పుణ్యమండి. కొత్తగా ఈ మాట ఏంటి ప్రియా? ఎవరైనా కొడుకే కావాలని కోరుకుంటారు కదా. పుత్రుడు పున్నామ నరకానికి పోకుండా కాపాడతాడు అంటారు. కాని కూతురు అసలు ఆ దారికి పోకుండానే కాపాడుతుంది. ఎలా ప్రియా? కన్యాదాన ఫలం 100 అశ్వమేఘ యాగాల ఫలితం, సర్వ భూమండలాన్ని దానం చేసినంత ఫలితం, పూర్వీకుల్ని తరింపచేసేంత ఫలితం. ఇలా ఎన్నెన్నో కన్యాదానమిస్తుందండి. మనకి కన్యాదానం చేసే ఫలితం తులసి ఇవ్వబోతుంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తులసి మన కూతురవ్వడం, మనకి ఈ యోగం దక్కడం. పుణ్యం, యోగం, ఫలితం. సంబరపడుతున్నారు. సంబరం. మీలో ఆశించే ఫలితం వికటించేలా నేను చేస్తాను కదా. రండి అంటే ఏంటే? రమ్మంటుంటే ఎక్కడికి? చెప్తాను. ఏంటి చెప్పు. చెప్తాను. ఇదిగో, కన్యాదానం చేస్తే 100 అశ్వమేధాల ఫలితం, భూమండలాన్ని దానం చేసిన ఫలితం, పూర్వీకుల్ని తరింపచేసే ఫలితం. కన్యాదానం చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కన్యాదానం చేయడం ఏంటి? ఎంత ఫలితం దక్కినా అసలు ఆడపిల్ల అంటేనే నాకు అసహ్యం. అందుకే కోరి మరీ కొడుకును కన్నాను. నేను కన్యాదానం చేయడం ఏమిటి? ఇప్పుడు నువ్వు దాన్ని కోడలుగా కోరుకోవడం లేదు కదా. అవును. నీ కోరిక నెరవేరాలంటే నువ్వు కన్యాదానం చెయ్యాలి. నేను కన్యాదానం ఎలా చేస్తానే? నటించాలి, మెప్పించాలి, తల వంచాలి, కొంగు చాచి ఆడపడుచుని అర్థించాలి, నష్టపోయిన దాన్ని అర్థం చేసుకోమని ప్రార్థించాలి, తృప్తి కోసం అవకాశం ఇవ్వమని వేడుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? దాన్ని ముష్టెత్తాల్సిన అవసరం నాకేంటి? కక్ష సాధించడానికి, పిడికిట్లో ఆ తులసి జుట్టు ఇరికించుకోవడానికి, దాన్ని మెడపట్టి బయటికి పంపడానికి, కోడలిగా అది కుడికాలు పెట్టి నీ గడప దాటకుండా ఉండడానికి.
కన్యాదానమే కంచ, అదే నీకు కవచం. దానం చేసిన తరువాత కన్య కన్నవారింట్లో ఉండకూడదు కదా. దాని అత్తారిల్లు అడ్రస్సు మారుతుంది. తెలివైన దానివి, అర్థమైందనుకుంటాను. అద్భుతమైన ఆలోచన, అద్భుతమైన ఆలోచన. దాన్ని నరకంలోకి నెట్టడానికి మంచి ఆలోచన చూపించా. శభాష్ నక్షత్ర, శభాష్. నీ రచనకి రూపమిస్తాను, నా నటనతో దాన్ని పండిస్తాను, దాని గడ్డి దానితోనే తినిపిస్తాను. పద చూదు గాని దా. ఓం గం గణపతే నమః శ్రీమన్మహాగణాధిపతే నమః సర్వే దేవతాభ్యో నమః మంగళ గౌరీ దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. అయ్యా, పెళ్లి కూతురుని తీసుకొస్తే వివాహ కార్యక్రమం మొదలు పెడతాను. ప్రసాద్ గారు, మీ మేనకోడల్ని పెళ్లి కూతురు మేనమామలు బుట్టలో తీసుకురావాలి. మీ చెల్లెలు గారు సాంప్రదాయంగా జరగాలన్నారు కదా. కన్న తండ్రిని అయ్యుండి మేనమామ బాధ్యత మోస్తున్నానా? కూతురిగా చిన్నతనంలో ఏనాడూ ఎత్తుకోలేదు. ఆ కోరికే భగవంతుడు ఇప్పుడు ఇలా తీరుస్తున్నాడనమాట. అమ్మాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం. వద్దు అనుకున్నాను, కానీ ఆ నరసింహ మూలంగా నా కొడుకు చేతితో నీ మెళ్ళో తాళి కట్టించాల్సి వస్తోంది. తంతు మాత్రమే జరుగుతుంది. కోడలిగా నా ఇంట్లో కాలు పెట్టలేవు, నా కొడుకుతో కాపురం చెయ్యలేవు. నువ్వు నీ తల్లి జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. మొదట కన్యాదాన కార్యక్రమం. అమ్మాయి తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి వరుడి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. ఒక్క నిమిషం పంతులు గారు. ప్రియా, నాదో చిన్న కోరిక. చెప్పొదినా? సుమారుగా 20 ఏళ్ల ద్వేషం, కక్ష, పగ నాలో రగులుతూనే ఉంది. దానికి నాకు మధ్య ఎప్పుడూ సఖ్యత లేదు. సాధింపులు, తిట్లు, మొట్టికాయలు. ఢీ అంటే ఢీ అనుకున్నాం. దాన్ని నా కోడలిగా వద్దు అంటే వద్దు అనుకున్నాను. కానీ ఆదిత్య తులసిల ప్రేమ బలము, దైవ నిర్ణయము, అదే ఆదిత్య భార్య కాబోతోంది. నేను కోరుకున్న వెంకటలక్ష్మికి దురదృష్టం వరించింది. దీన్ని అదృష్టంగా ఆదిత్య వరించబోతున్నాడు. ఇప్పుడు నేను అన్ని విధాలా ఓడిపోయిన దాన్ని, అన్నీ కోల్పోయిన దాన్ని. అవే మాటలొదినా? భర్త చేతిలో ఓడిపోయిన దానికి, కొడుకు చేతిలో ఓడిపోయిన దానికి అవమానం కాక మిగిలిందేముంది?
బాధ తప్ప దక్కిందేముంది? కొడుకుల జీవాత్మ ఉత్కృష్టపడకుండా పున్నామ నరకం నుంచి తప్పించి స్వర్గలోకాల ప్రాప్తి కలిగేటట్టు చేస్తారంటారు. ఓడిపోయిన తల్లిని నా కొడుకు ఆస్తికి తీసుకెళ్తాడనే నమ్మకం నాకు లేదు. ఇప్పుడు నా అంతరాత్మే నన్ను వెక్కిరిస్తుంది, అవమానిస్తుంది. నాకు నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. దయచేసి మీరు మాట్లాడకండి. నేను బలవంతంగా పోయినా, కాలం కాటేసినా బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అలాగే తులసి మీద అపవాదు పడుతుంది. నా మనోవేదన తీరాలి అంటే ఎవరి మీద ఆధారపడకుండా నా పుణ్యం నాకు దక్కాలండి. నువ్వు పెద్ద మనస్సు చేసుకుని నా కోరిక తీరుస్తావుగా ప్రియా? సాయమే అనుకో, దానవే అనుకో, త్యాగమే అనుకో. ఎందుకొదనా అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు కోరితే నేను కాదంటానా? ప్రియా, కన్యాదానం 100 అశ్వమేధాల ఫలితం ఇస్తుందని, భూమండలాన్ని దానం చేసిన ఫలితం వస్తుందని, పరమేశ్వరుడి పాదాల దగ్గర ఆశ్రయం దక్కుతుందంటారు. ఎన్ని రకాలుగా నష్టపోయిన నేను కన్యాదాన ఫలితం దక్కించుకునేనా పుణ్యలోకం పొందాలి అనుకుంటున్నాను. 2 క్షణాలు దానికి తల్లినై నన్ను కాదన్న నా కొడుకుని నీ కొడుకుని చేసి కన్యాదానం చేసే భాగ్యం కలిగించండి. ఈ సాయం చేస్తే జన్మత నీకు రుణపడి ఉంటాను. కొత్త కుట్రకి తెర తీస్తున్నావా దుర్గమ్మ? కాదు కాదు, నేను సాధించిన కక్షకు, వేధించిన తీరుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా ఆత్మ ప్రబోధం, అంతరాత్మ ఉపదేశం. నువ్వు అపార్థం చేసుకున్నా అవమాన భారంతో ఉన్నదాన్ని వాదించలేను, వాదించలేను, వారించలేను. అత్తమామలు కన్యాదానం చేయడమేంటి? నీ కోరిక వింతగా కొత్తగా ఉంది దుర్గమ్మ. విధి వక్రించినప్పుడు, రాత మారినప్పుడు కొన్ని 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 తప్పుగానే అనిపిస్తాయి.
నేను చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి, పాప నన్ను పట్టి పీడించకుండా ఉండటానికి ఆత్మసిద్ధి కోసం ప్రాధేయపడుతున్నాను. అమ్మా మీరు ఎన్నన్నా చెప్పండి అమ్మా, నాకు మీ పద్ధతి సుతరామ నచ్చట్లేదు. మగపిల్లి వారు కాళ్ళు మొక్కించుకోవడమే కానీ కాళ్ళు కడిగి కన్యాదానం అంతా చేయటం ఏంటమ్మా? నేనుదా వేల పెళ్లిళ్ళుదా చేయించినాను, ఇంత విడ్డూరందా నేను ఏడని చూడలేదు. ఏ పెళ్ళాయ్, నువ్వు మూసుకొని నీ పని చూసుకో. మధ్యలో తల దూరిస్తే నీ తల తీసేస్తాను. దుర్గమ్మ, పశ్చాత్తాపం ప్రాధాయతత్వం అంటున్నా నువ్వంత కటువుగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా ప్రార్థన ప్రియకి, అతనికి కాదు. అతనెవరు కాదు అనటానికి? వెళ్ళబోయా, వెళ్ళి పని చూసుకో. దుర్గమ్మ ఏంటి సడన్ గా ఇలా మాట్లాడుతుంది? తులసి కూతురన్న విషయం ఏమైనా తెలుస్తుందా? తెలిస్తే అసలు పెళ్లికెందుకు ఒప్పుకుంటుంది? నా ఆలోచనలకు అందడం లేదే. ఏంటక్క నువ్వు కోడలుగానే తూతా అన్నదానివి, తూచని మళ్ళీ పెట్ల మీద కూర్చోబెట్టావు. ఇప్పుడు మళ్ళీ కన్యాదానం చేస్తానంటావేంటి? కొడుకు కాళ్ళు కడుగుతావా? నువ్వు నీ కడుపును పుట్టినవాడి కాళ్ళు కడగడమేంటే? ఎవరి కొడుకు విషయంలో ఎవరు పెద్ద చిన్న అన్నది ఈ విషయంలో పనికిరాదు పిన్ని. వరుడిని లక్ష్మీ నారాయణ స్వరూపంగా భావించి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. అమ్మా దేవుడి కాళ్ళైనా కన్న తల్లి కడగదమ్మా. ఏయ్, నిన్ను మూసుకోమన్నానా? ఇంకా ఎందుకు వాగుతున్నావు? నువ్వెన్నైనా చెప్పు దుర్గమ్మ, నేను దీనికి ఒప్పుకోను. దిగి రాయబారానికి వస్తే గేరపోవడం అంటే ఇదే. సత్యవతి, నువ్వు తులసిని ఏమి అనుకో. అసలు వదిన పెళ్లి కొప్పుకోవడమే నమ్మశక్యం కాని విషయం. ఇప్పుడు మళ్ళీ కన్యాదానం అంటుందేంటి? ఇంత సడన్ గా తనెందుకు మారింది? మారవలసిన అవసరమేమొచ్చింది? అయినా కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు ఎలా అయితేనే అన్నయ్య వదినలతో కూతురు కన్యాదానం చేయించాలి అనే నా కోరికను ఏ దేవుడో విని కరుణించినట్టున్నాడు. మారినందుకు సంతోషించాలి కానీ ఆలోచించడమేంటి? పిచ్చితనం కాకపోతే. ప్రియా, నాకు నీ సమ్మతి సమాధానం కావాలి. ఏనాడు నిన్ను నేనేమీ ఆశించలేదు, నీ ముందు చేయి చాచలేదు. ఇదే మొదలు, ఇదే చివర. నీకు చేతులు జోడించి మొక్కుతాను.